అయితే సంజన గారు తన కెప్టెన్‌గా తనైతే యాక్టివ్‌గా ఉండడానికే చూస్తుందనమాట. హౌస్ అంతా కూడా కొంచెం ఎక్కడ డల్‌గా లేకుండా అందరిని యాక్టివ్‌గా ఉంచడం, స్కిట్స్ చేయడం గానీ ఇవన్నీ కూడా తనైతే తన 100% తను ఇస్తుంది. నాకైతే తన కెప్టెన్సీ కొంచెం బాగానే నచ్చిందనమాట. కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఆ మిస్టేక్స్ కూడా లైక్ తన సైడ్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కూల్ డ్రింక్ దొంగతనం చేయడం గానీ, సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా! సో తనని ఆ మిస్టేక్స్ తన సైడ్ పెట్టుకోకుండా ఉండేదాని కోసమే తనైతే చెప్పింది. ఇంకో పాయింట్ ఏంటంటే తనకి యాక్చువల్లీ తన క్యాప్టెన్సీ రూమ్లో ఉన్న ఫుడ్ని ఓన్లీ ఇద్దరితో మాత్రమే షేర్ చేసుకోవాలి. సో తను అందుకనే అందరికీ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఫుడ్ అయితే ఇవ్వలేకపోయింది. సో తను ఎవరైతే ఇద్దరినైతే ఎంచుకుందో ఫుడ్ షేర్ చేసుకోవడానికి, సో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఇప్పిద్దామని చెప్పేసి అనుకుంది. కానీ వాళ్ళిద్దరైతే ఇగ్నోర్ చేశారనమాట. మేమైతే చెయ్యం వాటికి, వీఆర్ నాట్ గోయింగ్ టు ఐ మీన్ యాక్సెస్ అయితే తీసుకోము మీ రూమ్కి అని చెప్పేసి చెప్పారు. అలానే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు కావాలంటే ఇంకా ఎవరైనా చూస్ చేసుకోండి, మీ రూమ్లోకి యాక్సెస్ కావాలంటే అని చెప్పారనమాట. సో మన సంజన గారు అయితే భరణి గారిని రీతు గారిని అయితే యాక్సెప్ట్ చేస్తారు, లైక్ తన రూమ్కి యాక్సెస్ కోసం అని చెప్పేసి. ఈ ఓనర్స్ అందరూ ఏదో ఈ బిగ్ బాస్ హౌస్ నాదే అన్నట్టు ఫీల్ అయిపోయేసి మీ రూమ్లోకి రావాలంటే ఈ ఓనర్స్ ముందు హౌస్లోకి వచ్చి ఐ మీన్ ఈ ఓనర్స్ లివింగ్ ఏరియాలోకి రావాలి, మేమైతే యాక్సెస్ ఇవ్వమని చెప్పేసి అయితే లైక్ తిరుగుబాటు జరుగుతుంది అక్కడ. ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నిన్నటి వరకు మనిషిని సృజాన్ని ఇచ్చినప్పుడు మాత్రము అయితే ఎవరికి కూడా నోరు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఎప్పుడైతే టిఫెన్స్కి అయితే ఇచ్చారో సెలబ్రిటీస్కి, అప్పుడు మాత్రం నోరు రైజ్ అవుతుందన్నమాట. మేమైతే అలో చేయము, ఇది చేయము అది చేయమని చెప్పేసి. యాక్చువల్గా మీరెవరు అలో చేయడానికి యాజ్ అ క్యాప్టెన్గా ఉన్నప్పుడు అది కంప్లీట్ మీరు కూడా తన కిందనే వర్క్ చేయాలి. నేను ఆల్రెడీ బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు, సంజన గారు చెప్పారు ఏంటి కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్స్ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసి. సో అప్పుడు దాని అర్థం ఏంటి, యాజ్ అ క్యాప్టెన్గా ఓనర్స్ మీద కూడా తనకి కామెంట్ చేయొచ్చు, తనకి డామినేట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ అర్థం. అంతే, మీరు అన్ని ఎపిసోడ్స్ చూసి వచ్చాము అని చెప్పారు, కానీ ఏం చూసి వచ్చారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇదైతే కొంచెం అయితే ఈ బిహేవియర్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి ఇప్పటికైనా కానీ అట్లీస్ట్ మీరు.